ఎన్నో ఏళ్లుగా సినిమా రంగాన్ని పట్టి పీడిస్తున్న పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపామని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఉద్ఘాటించారు. సినిమా పైరసీ మాటున ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా చోరీకి పాల్పడ్డారని వివరించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమే కాకుండా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇటీవల అరెస్టు చేసిన ఇమ్మడి రవి పాపాల చిట్టాను హైదరాబాద్ సిపి సజ్జనార్ బయటపెట్టారు. సినిమా పైరసీ దేశాన్నే కాదు ప్రపంచాన్ని పీడించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి సమాజానికి పైరసీతో నష్టం కలిగించడం నాణానికి ఓవైపైతే వాటిలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సామాన్యులను బలి చేశాడని పేర్కొన్నారు. పైరసీకి సంబంధించిన ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మరో మిర్రర్ వెబ్సైట్ ప్రారంభించారని, ఇలా 65 మిర్రర్ వెబ్సైట్స్ చేశారని తెలిపారు. ఇమ్మడి రవి ఆర్థిక లావాదేవీల కూపీ లాగేందుకు ఆయనను పోలీస్ కస్టడీకి కోరామన్నారు. పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆనే నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఆనే ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ ని ఆయన రన్ చేసేవాడు. ఆనే ఒక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. కేసులో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని, దేశ విదేశాల నుంచి వెబ్సైట్స్ ఆపరేట్ చేశారని, అందువల్ల సీబీఐ, ఈడీని అప్రమత్తం చేశామన్నారు సజ్జనార్. పైరసీ వెబ్సైట్లను సందర్శించిన దాదాపు 50 లక్షల మంది డేటా నిందితుడు ఇమ్మడి రవి వద్ద ఉందన్నారు. డేటాను డార్క్ వెబ్సైట్లు, సైబర్ నేరాల ముఠాలకు అమ్ముకునేవారని వెల్లడించారు. సమాచార చోర్యం వల్ల ప్రజలకు వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాం కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్ని కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్ లో లేదంటే ఏదో ఒక వెబ్ లో మీకు అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. తొలి నుంచి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న విశాఖకు చెందిన ఇమ్మడి రవి 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్ ను నడుపుతున్నాడని సిపి తెలిపారు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ నుంచి సర్వర్లు నడుపుతూ 110 డొమైన్లను ఇమ్మడి రవి ముఠా కొనుగోలు చేసిందన్నారు. ఎప్పుడైతే పోలీసులు అప్రమత్తమయ్యారో రవి కరేబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ అనే దేశం పౌరసత్వం తీసుకున్నారని తెలిపారు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్ డెవలప్మెంట్, డిజైనింగ్ లో ఇమ్మడి రవి దిట్ట అని వెల్లడించారు. ఇమ్మడి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్. మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకుని అక్కడ మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన టేకన్ డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు పోలీస్ ఆనే వెంబడపడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని.
కెరీబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా అనే 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. ఈ ఒక్క ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. ఇప్పుడు మీరు ఒకసారి అనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఏమవుతుందో ఇమ్మడి రవి అరెస్టుతో అర్థం చేసుకోవాలన్నారు సజ్జనార్. ఎవరూ కూడా చట్టానికి అతీతులు కాదన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్లో కీలక పాత్ర పోషించిన పోలీసులకు సిపి అభినందనలు తెలిపారు. చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ము ఉంటే పోలీస్ వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడున్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను మనం. ఈ రవిని ట్రాక్ చేయడానికి ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్ తోనే చేసామండి మేము. వేరే ఏం సోర్స్ లేదు. గూగుల్ యాడ్స్ ఉంటాయి వెబ్సైట్స్ లో. యాడ్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి, ఏజెన్సీ ఏది, దానికి పేమెంట్ ఎట్లా జరుగుతుంది, ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత ప్యూర్లీ టెక్నికల్ అనాలిసిస్ తోనే ఇదంతా కూడా ట్రాక్ చేసామండి. 2-3 ఎక్స్పర్ట్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం మేము సైబర్ క్రైమ్స్ లో. యాక్చువల్ గా స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎటెళ్లాలో కూడా తెలియదు అనమాట. ఇతని మీద LOC పెట్టాలని మేము అనుకున్నాము. జస్ట్ నెక్స్ట్ డే అతను ల్యాండ్ అయ్యాడు ఇండియాలో.